ఇవి నిన్న హార్వెస్ట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్స్. ఈ 4 చాలా పెద్దగా వచ్చినాయి. ఇదిగో ఈ పెద్దగా ఉంది చక్కగా. ఇదేమో ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇది ఫ్లెష్ కూడా ఎక్కువ ఉంది చక్కగా. ఇది బాగుంది, దీంట్లో బాగుంటుంది తయారయ్యి. ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇవి చూడండి, ఇవి మరీ చిన్నగా ఉన్నాయి. అంటే పెరగలేదు. ఏంటంటే ఒకటే చెట్టుకి ఇన్ని కాయలు అనేటప్పటికల్లా వాటికి సరిపోదు కదా, మెన్యూర్ అది పాపం తీసుకోలేవు. ఇవి చిన్నగా ఉంది. ఇది ఇంకా తీసేసాను. ఇందుకు పెరగదు, ఎలాగూ పెరగదు చెట్టు మీద. ఇంకా పండిపోయినాయి కూడా బయట ఉన్నవి. ఇంకా మిగిలినవి చాలా వేరే మళ్ళీ తయారవుతున్నాయి చెట్టు నిండా. అందుకే ఇంకా ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా తెరిపించింది. ఇప్పుడు మెన్యూర్ వేయాలి దానికి. మెన్యూర్ వేస్తే ఇప్పుడు మళ్ళీ ఈ సైజు కన్నా వస్తాయి, లేకపోతే ఇలానే అయిపోతాయి, పాడైపోతాయి చెట్లు. అవన్నీ పూత కాయలన్నీ కూడా ఫామ్ అయినవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకే ఈ 2 డేస్లో చక్కగా మెన్యూర్ ఇస్తానన్నమాట. సింథటిక్ మెన్యూ, కొంచెం వర్మీ కంపోస్టు, కిచెన్ వేస్ట్, దానికి పాలు పెరుగు మీద నీళ్ళు ఉంటాయి కదా, అవి ఫిల్టర్ చేసినవి, కొంచెం పసుపు, కొంచెం దాల్చిన చెక్క, అన్నీ ఇవే ఆర్గానిక్వే ఇస్తాను నేను. ఇస్తే చక్కగా కొంచెం కార్బన్ అంటే అదే బొగ్గు పొడి అంటే బూడిదలాగా. ఆ బూడిద పౌడరు దానికి వేరుకి చాలా మంచిది అన్నమాట. ఫాస్ఫరస్ ఉంటుంది దాంట్లో. అది బాగా వేరు గ్రోత్ని మంచిగా డెవలప్ చేస్తుంది. అలానే మ్యాంగో, అరటిపండు చెక్కుని కిచెన్లో దాన్ని వాటర్లో నానబెట్టేసేసి కొంచెం ఆ వాటర్ పోసామనుకోండి ఫ్లేవర్స్ బాగుంటాయి. అలానే కొంచెం ఆవపిండి అంటారు కదా, ఆవపిండిలో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఏంటంటే ఫ్రూట్ కలర్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్లా రెడ్ కలర్ రావడానికి, ఫ్రూట్ పెరగడానికి అట్లా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. అది బాగా సైజుని పెంచుతుంది, ఒకటి కలర్ని పెంచుతుంది, హెల్తీగా పెరుగుతుంది. ఇవన్నీ కొంచెం ఇస్తే ఈ సీజన్కి మళ్ళీ నెక్స్ట్ టైము హార్వెస్ట్కి బాగా వస్తాయి. చూపిస్తా అప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ టైంకి ఎలా ఇంప్రూవ్ అయిందో కొంచెం సైజు కాయకి. ఆ తర్వాత మన ఫోలియర్ స్ప్రే ఇచ్చాను కదా, కొంచెం పెస్ట్ కంట్రోల్ అయింది. నా రోజ్ ప్లాంట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినాయి. అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. రోజ్ ఫ్లవర్స్ కూడా కొంచెం మరీ గుడ్డిగా ఉన్న బడ్స్ అన్నీ కూడా కొంచెం బాగా అయినాయి, కొంచెం విచ్చుకున్నాయి. కలర్ కూడా మంచిగా రెడ్ కలర్కి వచ్చినాయి. అలానే ఈసారి అంతా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫ్రూట్ క్రాప్స్ మీద ఫ్లవర్స్ మీద చేశాను. ఇంతకుముందు వెజిటబుల్స్ బాగా పెట్టేదాన్ని. వెజిటబుల్ క్రాప్స్ తగ్గించేసాను. వెజిటబుల్ క్రాప్స్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాటి మెయింటెనెన్స్ చాలా కొంచెం ప్రాబ్లం అవుతున్నది. అందుకని ఈసారి ఎక్కువ ఫ్రూట్ క్రాప్స్ ఫ్లవర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అన్నీ మీరు ఎంకరేజ్ చేస్తే కనుక నన్ను ఇలానే టెర్రస్ గార్డెనింగ్ ఈజీ టిప్స్తో ఎలా పెట్టుకోవాలి, కొంచెం చిన్న ప్లేస్లో కూడా మనకు అవసరమైనవి పెట్టుకోవాలి అని ఎక్కువగా పెట్టేసుకుంటే ఏది కూడా సరిగ్గా చేయలేకపోతాం అన్నమాట. ఏది మనకు ఇష్టమో అలానేనండి. మనకి జామకాయలు కూడా పోతొచ్చింది, అది కూడా చూపిస్తా. జామకాయలు కూడా అది నేను శ్రీశైలం నుంచి తెచ్చుకున్న. శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లికార్జున స్వామి అక్కడ పండ్లు బాగుంటే అమ్మ తీసుకో అంటే తీసుకున్నా. ఇంటికి వచ్చి తింటే చాలా మంచిగా అనిపించింది. సరే గుర్తుగా వేద్దామని చెప్పి సీడ్లింగ్ నుంచి పెంచానండి. అది ఇప్పుడు ఫ్రూట్స్ 2 years నుంచి వస్తున్నాయి ఫ్రూట్స్. లాస్ట్ టైం ఒక 10 వచ్చినాయి, ఎంతో బాగున్నాయో అవి అయితే ఫ్రూట్స్. ఇప్పుడు మళ్ళీ పిందెలు వచ్చినాయి. అది కూడా ఒక వీడియో తీసి చూపిస్తాను. అన్నీ కూడా నేను ఇలానే గుర్తుగా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి గుర్తుగా అన్నట్టుగా పెట్టుకుంటా, అలా అన్నమాట. ఇది చూడండి ఎంత బాగున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్, చాలా బాగున్నాయి. ఈరోజు కట్ చేస్తాను. కట్ చేసి మా పిల్లలు వస్తారు ట్యూషన్కి. వాళ్ళకి ఆంటీ మంచిగా పెడుతుంది, తీస్తుంది, చక్కగా కట్ చేస్తుంటే చూస్తారు వాళ్ళు. వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట పిల్లలకి.
వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు గార్డెన్లో ఎలా చేస్తారా అంటే ఎట్లా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అన్నమాట. వాళ్ళకి క్రాస్ పాలినేషను, సెల్ఫ్ పాలినేషన్ ఎట్లా ఏంటి అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళకి ఇష్టం.